మనం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న బుక్య రాంబాయ్ కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్ వారు అన్ని రకాలుగా ఆలోచించి ఈమెగారైతేనే ఈ వార్డుకి అత్యంత గెలుపు తథ్యం అని చెప్పేసి అని ఈమెగారికి సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరి కుటుంబం ఈ గ్రామంలోనే, ఈ వార్డు అనే సమస్య కాదు, ఈ గ్రామంలోనే ఎవరికైనా ఆపదున్నా ఆదుకునే కుటుంబం వీరి కుటుంబం. నాకు ఈ సమస్య ఉందని చెప్పినా సరే వీరు కానీ వీరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ దగ్గరుండి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వ్యక్తులుగా ఈ వార్డులో నిలబడి ఉన్నారు. వీరితో మనం రాంబాయి గారితో సత్యనారాయణ టీవీ లైవ్ ముఖాముఖి. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు 4వ వార్డుగా పోటీ చేస్తున్నారు, బరిలో ఉన్నారు. మీకు సంబంధించిన విధి విధానాలు ఒకసారి మా లైవ్ టీవీలో చెప్తారని చెప్పేసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుక్యా రాంబాయి. నేను మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. కావున 4వ వార్డులో సభ్యులందరూ నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నా గుర్తు హస్తం గుర్తు. చూశారు కదా, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. కావున అఖండ మెజారిటీ గెలిపించి రాగమయ్య దయానంద్ గారికి కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్గా ఇవ్వాలనేదే వారి కోరిక. కావున హస్తం గుర్తుకు అందరూ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. ఈ సత్యనారాయణ టీవీ కెమెరామెన్ శ్రీనివాస్తో కావేటి రాధాకృష్ణమూర్తి.